పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఓజీ సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలోని మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఫైర్ స్ట్రామ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ఓజస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసేలా ఈ పాటను రూపొందించారు. హీరో షింబు పాడిన ఈ సాంగ్ లో తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ కలబోసిన లిరిక్స్ ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఓజీ సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలోని మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది. రీసెంట్ గా హరిహర వీరమల్లు జాతర మనం చూసాం. గత 2 నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, యావత్ భారతదేశం అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న తరుణంలో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు ఇంకా కలెక్షన్ల వద్ద వీరమల్లు జాతర కొనసాగుతుంది. మరొక పక్క ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్, ఎందుకంటే సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మూవీ మేకర్స్ ఒక క్యూరియాసిటీ పెంచుతున్నారు రోజు రోజుకి. అయితే పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సుజిత్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, ఇందులో పవన్ కళ్యాణ్ కి సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై భారీ హైప్ నైతే క్రియేట్ చేశాయి. దసరా స్పెషల్ గా థియేటర్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అనుష, తాజాగా సినిమా యూనిట్ ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేశారు. కొద్దిసేపటి కిందట హైదరాబాద్ లో ఉన్నటువంటి విమల్ థియేటర్ వేడుకగా అభిమానులందరినీ, అంటే అభిమానులంతా కూడా విమల్ థియేటర్ కి వచ్చి నానా హంగామా అయితే చేశారు. ఒక పక్క హరిహర వీరమల్లు, మరొక పక్క ఓజీ, అతి తొందరలో రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ రోల్స్ లో అభిమానులకైతే ఒక పండుగ వాతావరణం సృష్టిస్తున్నాడు. మొత్తానికి ఓజీ నుంచి ఫైర్ స్టార్మ్ అంటూ కూడా సాగే ఫస్ట్ సాంగ్ లిరికల్ ని కొద్దిసేపటి కిందట రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఒక సెన్సేషన్ అవుతుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నటువంటి ఓజాస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసేలా ఈ పాట రూపొందించారు. హీరో షింబు పాడిన ఈ సాంగ్ లో తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ కలబోసినటువంటి లిరిక్స్ వినిపించడం కూడా గమనార్హం అని చెప్పుకోవచ్చు. అనుష, మరొక పక్క ఫైర్ స్టార్మ్ అంటూ కూడా వచ్చేసిన లిరికల్ వీడియోస్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ ఓజీపై అంచనాలు రోజు రోజుకి రెట్టింపు చేస్తున్నాయి. ఫస్ట్ లిరికల్ సాంగ్ మొత్తానికి రానే వచ్చేసింది. ఒక పక్క హరిహర వీరమల్లు మానియా కంటిన్యూ అవుతూనే ఉంటున్న తరుణంలో ఇవాళ మూవీ టీమ్ అఫీషియల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పవర్ఫుల్ లిరిక్స్ తో, అదిరిపోయే బీట్ తో ఈ సాంగ్ మరో లెవెల్లో ఉంది. ఓజీ నుంచి సాంగ్ కోసం వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ కి తమన్ ఈ పాటకి తమనిచ్చినటువంటి మ్యూజిక్ కి అభిమానులు, మొత్తానికైతే పవన్ అభిమానులు ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాలానగర్ విమల్ థియేటర్ లో అభిమానుల సందడి మనం చూస్తున్నాం. కొద్దిసేపటి కింద దాదాపు 100లాది మంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. హరిహర వీరమల్లు మానియా ఇంకా తగ్గక ముందే మరొక పాట ఓజీ, ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని కూడా ఇక్కడే అభిమానుల సమక్షంలో రిలీజ్ చేశారు. అనుష, ఇవాళ కూడా ఈ సాంగ్ తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ సాంగ్, ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ సాంగ్ కి సంబంధించిన గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, ఎక్స్ వేదికగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, అలాగే రూరల్ నుంచి అర్బన్ వరకు ప్రతి ఒక్క అభిమానులే కాదు, మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఓజీకి సంబంధించినటువంటి రీల్స్ కూడా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే మొత్తానికి తమన్ ఇచ్చిన ఈ పాటకి ఇప్పటికే అభిమానులు ఊగిపోతున్నారు. టర్న్ డౌన్ ది వైలెన్స్, టర్న్ ఆఫ్ ద మ్యూజిక్ అంటూ కూడా ఈ ఫైర్ స్మార్ట్ లిరికల్ ను వీడియో స్టార్ట్ అవుతుంది. ఓజీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ అయితే షేక్ చేస్తుంది. హీరోయిజం ని మరో లెవెల్లో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే సాంగ్ అయితే ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. దేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజస్ గంభీర అంటూ ఇంగ్లీష్ లో లిరిక్ సాంగ్
కంటిన్యూ అవుతూనే ఉంది. అలలిక కదలిక భయపడేలే, క్షణం ఒక తల తెగిడి పడేలే అంటూ కూడా పవర్ఫుల్ సాంగ్. నిజంగా ఆడియన్స్ కే కాదు, పవన్ అభిమానులకే కాదు, ప్రతి సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మధ్యలో ఫైర్ ఈజ్ కమింగ్ అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పగరగిలిన ఫైర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో క్యారెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు. మరో లెవెల్. నిజంగా మనము సాంగ్ చూస్తున్నట్టయితే కొద్దిసేపటి కిందట రిలీజ్ అయిన ఈ పాట సోషల్ మీడియాలో ఇండియన్ వైడ్ గా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతుంది. వ్యూసే కాదు, కింద కామెంట్లు లైక్ చూస్తున్నట్టయితే పవర్ ఈజ్ బ్యాక్ అంటే ఒక పక్క పవర్ స్టార్ పవర్ లో ఉన్నాడు, మరొక పక్క సినిమాలో కూడా పవర్ ఇస్ బ్యాక్ అంటూ కూడా. ఎందుకంటే హరిహర వీరమల్లు తర్వాత వస్తున్నటువంటి ఓజీ సినిమాపై అంచనాలు మాత్రం నిజంగా దేశవ్యాప్తంగా అమాంతంగా, అంటే ఒకేసారి అమాంతంగా అంచనాలు క్రియేట్ చేశారు. దీని తర్వాత కూడా వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ కాంబోలో, ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబోలో ఆల్రెడీ గబ్బర్ సింగ్ వచ్చింది, అదే కాంబో మరొకసారి రిపీట్ కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇక ఓజీ సాంగ్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది. మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ముఖ్యంగా సాంగ్ లో జపనీస్ లిరిక్స్ కూడా ఉన్నాయి. రప్పా బొప్ప అంటూ కూడా సాగే ర్యాప్ కూడా సినిమాకి పాటలో హైలైట్ గా నిలిచింది. ఒకే సాంగ్ తో తమన్ మరోసారి ఎదరగొట్టాడు. ఈ లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా మరొక రేంజ్ లో ఉన్నాయి. ఓజీ ఓజీ యూ బెటర్ రిమెంబర్ ద నేమ్ అంటూ కూడా లిరిక్స్ చూస్తుంటే నిజంగా ఫైర్ పుట్టిస్తున్నాయి. ఓజీ మూవీ ఈ నెల వచ్చే నెల 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సుజిత్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి ప్రముఖ నిర్మాణ సంస్థ RRR సినిమాని నిర్మించినటువంటి డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మరొక పక్క తమన్ మ్యూజిక్ కూడా ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అవ్వచ్చు. ముఖ్యంగా తమన్ మాత్రం ఈ సినిమాకి ప్రత్యేకంగా టైం కేటాయిస్తుంటే కూడా తెలుస్తుంది. అభిమానులు మరొకసారి మెస్మరైజ్ చేసేలా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మెమరబుల్ ఉండేలా కూడా తమన్ చాలా టైం కేటాయిస్తుంటే కూడా తెలుస్తుంది. అయితే సినిమా నిజంగా క్యారెక్టర్ల విషయానికి వస్తే కూడా నజరుద్దీన్ భరత్ రాజ్, తమిళ స్టార్ హీరో శంభు, దీపక్ బ్లూ, రాజ్ కుమార్ కూడా ఈ సాంగ్ ను పాడారు. అలాగే శంభు వోకల్స్ కూడా స్పెషల్ గా నిలిచాయి. తెలుగు లిరిక్స్ ని విశ్వాస్ శ్రీనివాస్ మౌలి రాయడం జరిగింది. ఇంగ్లీష్ లిరిక్స్ ని రాజ్ కుమారి, జపనీస్ లిరిక్స్ ని అద్వితీయ ఓజ్జల రాశారు. డ్రమ్స్ మాత్రం ఇక మనకు చెప్పేదేం లేదు, ఆడియన్స్ కి అర్థమైపోయింది. డ్రమ్స్ టాపిక్ రాగానే పవన్ కళ్యాణ్ కి డ్రమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ శివమణి. మొత్తానికి సినిమా పాట చూస్తున్నట్టయితే శివమణి డ్రమ్స్ పగిలేలా వాయించారంటూ కూడా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అనుష, ఎస్ వినోద్, అయితే హరిహర వీరమల్లు మూవీలో గ్రాఫిక్స్ బాగాలేదని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. మరి ఈ మూవీలో గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా? ఎస్ అనుష, మొత్తానికైతే అభిమానులు అయితే ఒక పూనకంతో మనం చూస్తున్నట్టయితే థియేటర్ దగ్గర హడావిడి చూస్తున్నాం. సాంగ్ హరిహర వీరమల్లు మాన్య దాదాపు ఇప్పటికీ కూడా దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఈ సినిమా జాతర కొనసాగుతుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డెఫినెట్ గా ఓజీతో కమ్బ్యాక్, ఓజీతో పాటు మరొక మూవీ దాదాపు డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెట్టుకుంటూ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఒక ఫ్యాన్స్ కే కాదు, బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుంటారు. ఒక అభిమానులకే కాదు, యావత్ భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్ స్టిల్స్ ని, పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ ని చూస్తూ కూడా ఫీల్ అవుతున్నారు. నిషా, రైట్ వినోద్, థ్యాంక్ యూ.